సో మన స్లీప్ ప్యాటర్న్ కొంచెం డిస్టర్బ్ అయినా, Yes. లేదు అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీగా కాకపోయినా కూడా Yes. ఆర్థరైటిస్ బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. Yes. సరే, అయితే చూసినట్లయితే ఎక్కువగా మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు సార్. ఎందువల్ల అంటారు? రొమాటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. Hmm. బట్ కొన్ని కారణాలు నా ప్రాక్టీస్లో వచ్చిన కారణం అని చెప్తున్నాను మీకు. ఓకే, దర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఓకే, బట్ స్పెషలీ ఎప్పుడైనా సరే మనము ఏదేది ఫుడ్ తీసుకోకూడదు, ఆ టైపు ఆహారం మనం తీసుకోవడం మొదలుపెట్టాము. లేకపోతే ఎప్పుడు పడుకోకూడదు, అప్పుడు మనం పడుకుంటున్నాము. ఎప్పుడు మెలకనే ఉండాలి, అప్పుడు పడుకుంటున్నాము. ఓకే, ఇది అయినా ఎప్పుడు అయినా. అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఓకే, సో ఇది అన్నీ చేయకపోతే ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఈ నేచర్